నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. నిర్దోలు మండలం విజేశ్వరం గ్రామంలో నివసిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధికి ఉపయోగపడే వలలు, నావలకు అవసరమైన లైసెన్సులను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మనం ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో మీరందరూ వేటకెళ్తున్నారు. వేటకెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు లైసెన్స్ ఇస్తున్నాను. ఇంత మాత్రంతో ఇది అయిపోదు. ఇంత మాత్రంతో ఇది అయిపోదు. మరి ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుద్ది. మరి ఈరోజు కార్యక్రమంలో 35 మందికి ఇస్తున్నామండి. ఎన్ని ఇస్తున్నాం? 40 వరకు ఉన్నాయి. దాదాపుగా 40 లైసెన్స్ ఇస్తాం జరుగుతా ఉంది. ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి సొసైటీ ఇచ్చేటప్పుడు కూడా యూత్ కూడా అమ్మా మీరందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలా సొసైటీలు ఏమైందంటే గతంలో వాళ్ళందరూ పెద్దవాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంకా అవ్వలేదు. వాళ్ళ పేర్లు కూడా నమోదు చేపిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా మంది కొంతమంది చనిపోయారు రిజిస్టర్ అయిన వాళ్ళు. గతంలో వాళ్ళు లేరు, లేకపోతే పెద్ద వయసు అయిపోయింది, వాళ్ళు బయటికి రావలేకపోతున్నారు. కానీ వాళ్ళ పిల్లలు సొసైటీలో ఇంకా అందులో నమోదు అవ్వలేదు. ఆ పేర్లు కూడా నమోదు చేపిస్తున్నాను నేను. ఇవన్నీ కూడా మన మత్స్యకారులకి, వడ్డీ సంఘాలకి, పల్లెలకి అందరికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క శ్రద్ధ తీసుకుని నేను చేపిస్తా ఉన్నాను. అందుకే మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా నిజంగా కూడా జగన్ గారికి నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిక్కా శ్రీనివాస్, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, మండల పరిషత్ అధ్యక్షులు తిరుమల భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కరి సుజాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరిలు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గోదావరి పౌల్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ గోదావరి జోన్ మాజీ అధ్యక్షులు బూరుగుపల్లి రామారావు శనివారం ఉదయం మృతి చెందారు. ఈయనకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా ఇదే రంగానికి చెందిన ప్రముఖులు నడింపల్లి తాతరాజు, మల్లిన అరుణ సారథులు సంతాపం వ్యక్తం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి రామారావు చేసిన కృషి మరువరానిదని పేర్కొంటూ అంజలి ఘటించారు. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 5 శనివారాల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గ్రామం కోలాహలమయ్యింది. విచ్చేసిన భక్తులు గోవిందనామాలతో గిరి ప్రదక్షిణ చేసి భక్తిని చాటుకున్నారు. ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. लक्ष्मी नरसिंह परब्रह्मणे नमः। ओम श्री लक्ष्मी नरसिंह परब्रह्मणे नमः। जय श्री राम, जय श्री राम। అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మొదలైన దర్శనాలు సాయంత్రం 9 గంటల వరకు కొనసాగాయి. ఆలయ అధికారులు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుంటే ఎన్నికల విధులు బహిష్కరించడంతో పాటు సమ్మెలోకి వెళ్తామని జేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గడిచిన 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని అన్నారు. 11వ పీఆర్సీ డిఏ ఏరియాస్ మెడికల్ జీపీఎఫ్ జీఎల్ఐ బిల్లులు 23,000 కోట్ల రూపాయల పైనే ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 27వ తేదీన చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లకి మరి మా ప్రభుత్వం అని చెప్పి మేము దాచుకున్న డబ్బుని 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంది. పెండింగ్ బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్. మరి కరోనాలో అనేక మంది ఉద్యోగులు కూడా చనిపోయారు. ఈ యొక్క ప్రభుత్వానికి సహకరించాం. 4.5 సంవత్సరాలు, మాకు 2 సంవత్సరాల వరకు కరోనా ఉందంటే సహకరించాం. మాకు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా జమ చేయలేదు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఏ ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పటి వరకు. మరి దానికోసం మేము సాధించుకోవడం కోసం ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక పెన్షనర్ అందరూ కూడా రోడ్డునెక్కారు. మరి మొన్న ఈ విధంగా ప్రతి ఉద్యోగి కూడా రోడ్డున పడే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పటికే తీవ్రతని మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోతే, ముఖ్యమంత్రి నేరుగా చర్చలకు పిలవకపోతే ఖచ్చితంగా బీఆర్టీఎస్ రోడ్లో ఏ విధంగా ఉద్యమాన్ని చేశామో అంతటి మించిన ఉద్యమాన్ని మరి ఈ నెల విజయవాడలో 27వ తారీఖున ఈ ప్రభుత్వం చూడబోతుందని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మరి మీ పత్రికాముఖం ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు నెరుసు రామారావు, జి ఆంజనేయులు, కె రవికుమార్, జి శ్రీధర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రం భీమవరంలో 2,55,00,000 అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. రాష్ట్ర స్థాయి పోటీలకు తణుకులో ఎంపికైన కబడ్డీ జిల్లా క్రీడాకారులు అభినందించిన అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి. జనసేన తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలి. మండపాకలో కార్యకర్తలకు హితవు పలికిన జనసేన నేత విడివాడ. భూ హక్కుల చట్టం రద్దును కోరుతూ ప్రభుత్వానికి పోస్టు కార్డులను రాయాలి. తణుకులో పిలుపునిచ్చిన లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శైలజ. విద్యేశ్వరం మత్స్యకారులకు లైసెన్సు పత్రాలను అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. మద్దూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన 5 శనివారాల గిరి ప్రదక్షిణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో 7 శనివారాల నోము నోచుకున్న భక్తులు. ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు. న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఏలూరు కలెక్టరేట్ ముందు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.